హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెవెన్లీ హోమ్ డిజైన్స్. ఈ వీడియోలో నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన 1 సెంటు భూమిలో ఇల్లు ఎలా కట్టుకోవాలో ఒక కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే నా ప్రీవియస్ వీడియోలో నేను ఈస్ట్ ఫేస్ అండ్ వెస్ట్ ఫేస్ సంబంధించి ప్లాన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఒకసారి చూడకపోతే మీరు చూడండి. ఈ వీడియోలో నేను నార్త్ ఫేస్ అండ్ సౌత్ ఫేస్ ప్లాన్స్ అప్లోడ్ చేస్తున్నాను. మీకు వివరంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లాన్లో స్టెప్ బై స్టెప్ చూడండి. మీకు ఈ ప్లాన్ నచ్చితే కనుక ఎవరైతే మీ బంధువుల్లో తెలిసిన వాళ్ళు ఇల్లు కట్టుకోబోతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకేనా? సో ప్లాన్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక నేను ముందు మీకు నార్త్ ఫేస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీని తర్వాత ఇదే వీడియోలో సౌత్ ఫేసింగ్ ప్లాన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇదండి నార్త్ ఫేసు. 17 ఫీట్ల వెడల్పు, 20 ఫీట్ల పొడుగు. ఈ 20 ఫీట్లలో 4 ఫీట్లు అయితే మనము ముందు వదిలేయాలి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. సో ఈ 4 ఫీట్లు తీసేస్తే 16 ఫీట్ల పొడుగు, 17 ఫీట్ల వెడల్పు. ఇందులోనే మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది నార్త్ ఫేస్ కాబట్టి ఎంట్రన్స్ మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇక్కడే వస్తుంది, ఈశాన్యం వైపు. ఇది మెయిన్ డోరు. మెయిన్ డోర్ చిన్నదిగా మినిమం తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎంటర్ అవ్వగానే ఇది హాల్ అండి. 7 ఫీట్ల వెడల్పు, 15 ఫీట్ల 3 ఇంచుల పొడవు. మీకు ఈస్ట్ ఫేస్ కానీ వెస్ట్ ఫేస్ కానీ సౌత్ ఫేస్ కానీ నార్త్ ఫేస్ కానీ నేను అన్ని రూమ్ సైజెస్ ఒకేలా వచ్చేలా ప్లాన్ చేశాను. హాల్ సైజ్ కూడా ఇలాగే ఉంటుంది అన్ని ప్లాట్లలో పెద్దగా. సో ఇది హాల్ సైజు 7 ఫీట్ల వెడల్పు, 15 ఫీట్ల పొడుగు. ఇక్కడ వచ్చేసి మీకు సీటింగ్ వస్తుంది, సోఫా సీటరు. దీని ఎదురుగా టీవీ పెట్టుకోవచ్చు. ఈ వాల్ మీరు టీవీకి వాడుకోవచ్చు. ఈ మిగతా స్పేస్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ డైనింగ్ కానీ చైర్స్ కానీ ఎవరైనా వచ్చి కూర్చోవడానికి మంచి స్పేస్ ఉంటుంది, సరిపోతుంది. సో ఇది హాలు. ఇక్కడ చూస్తే మీరు కిచెన్ మనకి ఏ పొజిషన్లో ఉంది ఇక్కడ చూసారా మీరు? నార్త్ వైపు, నార్త్ నుంచి వెస్ట్ వైపు ఉంది. నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంది కిచెను. ఏదైనా మనకి వాస్తు ప్రకారం ఇంట్లో చూసినట్టయితే కిచెన్కి 2 పొజిషన్లు ఉంటాయండి. ఒక పొజిషన్ వచ్చేసి దక్షిణం అండ్ తూర్పు, ఈ కార్నర్లో సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ ఉంటుందండి. ఫేసింగ్ ఈస్ట్ వైపు చేస్తారు. నేను మీకు ఈస్ట్ ఫేస్ ప్లాట్లో అండ్ వెస్ట్ ఫేస్ ప్లాట్లో కిచెన్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేశానండి, ఈస్ట్ వైపు. ఈ ప్లాన్లో వచ్చేసరికి మనకి ఇక్కడ కిచెన్ ప్రొవైడ్ చేస్తే హాల్ తగ్గిపోతుంది. ఓకే, మనకి వాస్తులో కిచెన్కి ఇంకొక బెస్ట్ పాయింట్ ఉంది, అదే ఈ పాయింట్ అండి. ఈ పాయింట్ నేను కిచెన్ ప్లేస్ కోసం తీసుకున్నాను. ఇందులో కూడా మీకు స్టవ్ ఫేసింగ్ ఈస్ట్కి ఉంటుంది. షింక్ వచ్చేసి నార్త్ ఫేస్ పెట్టుకోవచ్చు. ఇది 100% వాస్తు అండి, ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు. సో కిచెను సేమ్ సైజు మీకు ఈస్ట్లో వెస్ట్లో కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఎల్ షేప్ ప్లాట్ఫామ్ వస్తుంది. ఫ్రిడ్జ్ పాయింట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. స్టోరేజ్ మీకు కావాలంటే ఎక్కడైనా తీసుకోవచ్చు పైన, నో ప్రాబ్లం. సో ఇది కిచెన్ అండి. దాని తర్వాత మనం హాల్లో నుంచి బెడ్రూమ్ పొజిషన్ మీకు ఈస్ట్ ఫేస్లో కానీ వెస్ట్ ఫేస్లో కానీ నార్త్ ఫేస్ కానీ సౌత్ ఫేస్ కానీ ఇదే కార్నర్లో ఉంటుందండి, సౌత్ వెస్ట్ కార్నర్. మీరు గమనిస్తే ప్రతి ఇంట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇదే ప్లేస్లో ఉంటుంది. ఓకే, ఇదే ప్లేస్లో మీకు ఇంట్లో కూడా ఓవర్ హెడ్ ట్యాంకు, వాటర్ ట్యాంక్ ఇవన్నీ ఉంటాయి. సో వాస్తుకి ఏంటంటే ఇక్కడ బెడ్రూమ్స్ ఉండాలి, అది కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి అని అంటారు. పెద్ద బెడ్రూమ్ ఉండాలి సైజు. సో ఇలాంటిది మనకి మన ప్లాట్లో బెడ్రూమ్ అయితే ఇదే కార్నర్లో వస్తుంది. యాజ్ పర్ వాస్తు అన్నీ మీకు బెడ్ పొజిషన్స్, కబోర్డ్ పొజిషన్స్ అన్నీ కరెక్ట్ ఉంటాయి. ఈ స్పేస్ మనకి యూటిలైజ్ చేసుకున్నాము. కబోర్డ్స్కి షెల్ఫ్లు వస్తాయి ఇక్కడ. ఈ స్పేస్లో ఫ్రీ ఉంది, మీకు ఒక ఈజీగా డబుల్ బెడ్రూమ్ వచ్చేస్తుంది, డబుల్ బెడ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి 9 ఫీట్ల 9 ఫీట్ల వెడల్పు, 9 ఫీట్ల పొడుగు అయింది. సో బెడ్రూమ్ నుంచి టాయిలెట్ అటాచ్. ఇది వచ్చేసి 3 ఫీట్ల వెడల్పు,
6 ఫీట్ల పొడుగు. టాయిలెట్ ఇక్కడ పెట్టడానికి అటాచ్ చేయడానికి రీజన్ నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. హాల్లో పెడితే హాల్ తగ్గిపోతుంది, ఉన్నదే తక్కువ స్పేసు. మనకి యూటిలైజ్ మనకు కావాల్సింది హాలే, మనం ఎక్కువసేపు స్పెండ్ చేసేది హాలే. కాబట్టి టాయిలెట్ మనకి బెడ్రూమ్ నుంచి అటాచ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. సో అందుకని ఇట్లా ప్లాన్ చేసాం మనం. ఓకేనండి. సో ఇది ఓవరాల్గా నార్త్ ప్లేస్ గురించి. మంచి హాల్ స్పేస్ వచ్చింది, సఫిషియెంట్ బెడ్రూమ్ ఉంది, కిచెన్ ఉంది, మీకు రోడ్ సైడు వెంటిలేషన్ వస్తుంది, నో ప్రాబ్లం మంచిగా. సో ఇప్పుడు నేను మీకు సౌత్ ఫేస్ ప్లాట్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటే సెంటు భూమిలో సౌత్ ఫేసింగ్ వాళ్ళు ఎట్లా కట్టుకోవచ్చు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. సో ఇది సౌత్ ఫేస్ ప్లాట్ అండి. సేమ్ మీకు నార్త్ ఫేస్ అయితే ఎలా ఉంటుందో సౌత్ ఫేస్ కూడా ప్లాన్ అంతే వస్తుంది. జస్ట్ మీకు నార్త్లో నార్త్ వైపు వస్తుంది ఇటు. ఇప్పుడు సౌత్లో మనకు డోర్ ఇటు వస్తుంది, ఆపోజిట్ వస్తుంది. అదే హాలు మీరు సౌత్కి ఇక్కడ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత లివింగ్ రూమ్ వస్తుంది. లివింగ్ రూమ్లో ఇక్కడ టీవీ ఎందుకు పెట్టలేదంటే మనకి దారికి సోఫా సీటింగ్ ఇదంతా అడ్డవుతుంది. అందుకని నేను ఈ వాల్కి ఫ్రీ ఉంది కాబట్టి టీవీ యూనిట్ పెట్టేశాను. ఇక్కడ మీరు కార్నర్లో పూజ కూడా పెట్టుకోవచ్చు. ఈ వాల్కి సోఫా వచ్చేస్తుంది. సో ఈ విధంగా ప్లాన్ చేసాం అనమాట. సో యాజ్ మీరు నార్త్ ఫేస్లో చూసినట్టు కిచెన్ పొజిషను నార్త్ వెస్ట్ కార్నర్లో ఇక్కడ ఉంటుంది. స్టవ్ ఫేసింగ్ ఈస్ట్కి ఉంటుంది. సింక్ నార్త్ వైపు ఉంటుంది యాజ్ పర్ వాస్తు. ఓకే. దాని తర్వాత బెడ్రూమ్కి వస్తే సేమ్ అండి. మీకు నార్త్ ఫేస్ ఎట్లా ఉందో 9 ఫీట్ విడ్త్, 9 ఫీట్ లెంత్, 9x9. ఇక్కడ బెడ్ పొజిషన్ వస్తుంది. ఈ ప్లేస్లో కబోర్డ్లు వస్తున్నాయి. బెడ్రూమ్ నుంచి టాయిలెట్ అటాచ్ ఉందండి. సో ఇదండి సౌత్ ఫేస్ సంబంధించి అండ్ నార్త్ ఫేస్ సంబంధించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎట్లా కట్టుకోవాలి ఏంటనేది. మీకు ఈ ప్లాన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. మీకు ఈ వీడియో నచ్చితే మ్యాక్సిమం ఎవరైతే నార్త్ ఫేస్ సౌత్ ఫేస్ వాళ్ళు ఉన్నారో కట్టుకోబోతున్నారు వీళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. నేను మీ అందరికీ ఉపయోగపడాలని ఈ వీడియో తీస్తున్నాను. చాలామంది కట్టుకోబోతున్నారు కదా కన్స్ట్రక్షన్స్. ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.